వేదాధ్యాపనం సహజమే ప్రతి వేద పాఠశాలలో. అక్కడితో ఆగిపోకుండా ధర్మ పరిరక్షణ కోసం, వేద వ్యాప్తి కోసం క్రియాశీలత్వం కూడా కావాలి. ఈ వేద విద్యార్థులే సమగ్రమైన వ్యక్తిత్వంతో, సమర్థవంతమైన జీవితాశయాలతో ముందుకు వెళ్ళాలంటే లౌకిక విద్యలు కూడా చాలా అవసరం. వేద విద్యని, లౌకిక విద్యని సమన్వయం చేసి ఒక సంపూర్ణ పురుషుడిగా ఈ విద్యాలయం నుంచి సమాజంలో అడుగు పెడితే వేద విజ్ఞానంతో పాటు సమాజం గురించి అవగాహన, స్పృహ, మంచి చెడు విచక్షణ అన్నీ తెలిసి ఈ దేశ పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా, శక్తి ఉన్నటువంటి పౌర సమాజానికి ఇక్కడ కర్మాగారం ఇది. ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు గురువుగారు. వారికి ఈ దేశం రుణపడి ఉంటుంది. మన సమాజంలో కావలసిన వాళ్ళు పరాన్న బుక్కులు కాదు, పారాజైట్స్ కాదు, వారియర్స్. ఇదం క్షాత్రం ఇదం బ్రహ్మం అన్నట్టుగాని కేవలం సాత్వికతే ఒకటే చాలదు. కలియుగంలో దేనైనా నిర్వహించాలంటే తగిన పౌరుషం, తగిన సత్తా, శక్తి అన్నీ అవసరం. ఇప్పుడు విద్యార్థులు వేద విద్యతో పాటు సంగీత విద్యని అభ్యసించారు. వీణ తీగలని అలవోకగా మీటుతూ హృదయోల్లాసానికి ఎలా మనకు హృదయోల్లాసాన్ని కలిగించారో, అవసరమైతే అదే చేతులతో నాదప్రహారం, దండ ప్రహారం చేయాలి, ఖడ్గ ప్రహారం కూడా చేయాలి. వేణు ఊత్తు సరిగమలు పలికించిన వాళ్ళు అవసరం వస్తే ధర్మ పరిరక్షణ కోసం నిప్పులు ఉమిసేటటువంటి శక్తివంతులై ఉండాలని గురువుగారు భావించి వాళ్ళకి అన్ని విద్యలని కలిపి సమర్థవంతమైనటువంటి పౌరులుగా మన సమాజానికి కానుకగా ఇస్తున్నందువల్ల ఇది ఇలాంటి విద్యారణ్యాలు అనేకం కావాలి. అనేకం ఉన్నప్పుడే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కేవలం ఐఐటీలకి, ఐఐఎంలకి పరిమితం కాకుండా మనదైన సంప్రదాయం, మన సదాచారం, మన సంస్కృతి ఇవి మూలంగా ఫౌండేషన్గా పెట్టి మిగతా ఏ విద్యైనా నేర్చుకోవచ్చు, ఏ రంగంలోకైనా వెళ్ళొచ్చు. ఈ బేసిక్ ఫౌండేషన్ లేకుండా ఎదిగిన పిల్లలు క్రోటన్ మొక్కలు. వాటికి శక్తి ఉండదు, వాళ్ళ క్యారెక్టర్ ఉండదు. నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ చాలా ప్రమాదం. సైన్స్ వితౌట్ హ్యుమానిటీ మరీ ప్రమాదం. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ చూస్తున్నాం. రాబోయే తరం ఈ పాలకులు ఇచ్చేటటువంటి ఉచితాల కోసం చేతులు చాచకుండా శక్తివంతులై వాళ్ళ జీవనాన్ని వాళ్ళు పౌరుషంగా తలెత్తుకుని తిరిగేట్టుగా ఎదగడం మనం కోరుకోవాల్సిన సమాజం. అలాంటి వాటికి అంకురార్పణే విద్యారణ్యం. ఇలాంటి విద్యారణ్యాలు ప్రతి ఊర, ప్రతి జిల్లాలో ఉండాలని, ఇలాంటి ఏర్పాటుకి తగిన శక్తిని, సామర్థ్యాన్ని గురువుగారు శశిభూషణ్ గారికి భగవంతుడు ఇవ్వాలని వేదమాతని ప్రార్థిస్తూ సెలవు. నమస్కారం.